అయినా ఒక సీరియస్ కసరత్తు చేయటం అన్నటువంటిది అమిత్ షాకి మాత్రమే చేతనైనటువంటి విద్య. భారతదేశ చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం 3 సార్లు రావడం వెనకాల అమిత్ షా ప్లానింగ్ ఉంది. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్ సిస్టమ్‌ని మేనేజ్ చేయడంలో అమిత్ షాకి మించిన వాళ్ళు లేరు. ఎక్కడ లోపాలున్నాయో సెటరైట్ చేసుకోవడం, అదే సందర్భంలో ఎక్కడ సక్సెస్ కావాలో లెక్క చూసుకురావడం. భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్‌డీఏ అధికారంలో ఉందంటే అమిత్ షా స్కెచ్, దానికి ఆశీర్వాదం మోడీది. మోడీని కూడా ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో, ఎలా వాడాలో బాగా తెలిసినవాడు అమిత్ షా. అట్లాంటి అమిత్ షా చెప్పేటటువంటిది మేము ఈసారి ఇక్కడ గెలుస్తామంటే గెలిచినటువంటి 100కి 90% అని. విఫలమైన గతంలో ఢిల్లీ, మొన్నటిసారి కాదు, గతంలో ఢిల్లీ, గతంలో బెంగాల్. అయితే ఈ దఫా మాత్రం పకడ్బందీగా 2 రాష్ట్రాలు గెలుచుకుంటాం, బెంగాల్, తమిళనాడు అని చెప్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడు మధురైలో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. అవినీతిమైన అధికార డీఎంకేకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టాస్మాక్ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు దోచేసిన సొమ్ముతో రాష్ట్రంలో ప్రతి పాఠశాల కనీసం 2 తరగతి గదులు నిర్మించుకోవచ్చన్నారు. గత 10 ఏళ్లలో తమిళనాడు కేంద్రం 6.8 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు.